ఎవరిని పంపించబోతున్నారు? మట్టిలో మాణిక్యం. మట్టిలో మాణిక్యం మా నల్ల బంగారమా? మా మైకేల్ జాక్సన్. మన రజనీకాంత్, మైకేల్ జాక్సన్ అండ్ ప్రభుదేవా మిక్స్. చల్లని వెన్నెలలు చల్లని వెన్నెలలు చల్లని వెన్నెలలు చల్లని వెన్నెలలు చక్కని కన్నె సమీపములో చల్లని వెన్నెలలు చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే చల్లని వెన్నెలలు కళకళలాడే కన్నెవదనమే కనిపించును ఆ తారలలో కళకళలాడే కన్నెవదనమే కనిపించును ఆ తారలలో కలకాలం నీ కమ్మని రూపము కలకాలం నీ కమ్మని రూపము కలవరింతులే నమదిలో చల్లని వెన్నెలలు చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే చల్లని వెన్నెలలు. సూపర్. నాకు తెలిసి రఘు గారు చాలా ఖుష్ అయి ఉండొచ్చు ఎంత అద్భుతంగా పాడినందుకు. నిజంగానే చల్లని వెన్నెల కురిపించాడు అని నేను అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే, మరి అక్కడి నుంచి చల్లని వెన్నెల కురుస్తుందా లేకపోతే నిప్పుల వర్షం కురుస్తుందో తెలుసుకుందాం. సో మన జడ్జెస్ దగ్గరికి వెళ్దాం. ముందుగా గీతామాధురి గారు. టఫ్ కాంపిటీషన్ ఈ రోజు చూస్తున్నాం అమూల్ సంగీత మహాయుద్ధంలో. పోటా పోటీగా జరుగుతుంది, చాలా బాగా పాడుతున్నారు ఇద్దరు, రెండు టీమ్స్ సూపర్. నిహాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం చెప్పాలనిపిస్తుందంటే, ఘంటసాల గారు పాడినటువంటి పాట ఏఎం రాజా గారు పాడితే ఎలా ఉంటుందో అలా లాలిత్యంగా పాడాడు, చాలా అద్భుతంగా పాడాడు. బేస్ నోట్స్ అన్ని సరిగా పలకలేదు, ఎస్పెషల్లీ చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో చల్లని అదొకటి, అందమే నాలో లీనమాయనే ఆనందమే నా, అది పర్ఫెక్ట్ గా పడలేదు. అండ్ ఫస్ట్ లో కూడా ఆలాప్ లో కూడా బ్రీత్ ప్లానింగ్ ప్రాపర్ గా చేసుకోకుండా పాడినట్టుగా ఉంది. కానీ వెరీ గుడ్ రెండర్, వెరీ గుడ్ సింగింగ్ అండ్ వెరీ గుడ్ రెండిషన్. ఆల్ ది బెస్ట్.
ఓకే, మరి ఇక మార్క్స్ తెలుసుకునే సమయం ఆసన్నమైందండి. హరిణిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామా? చాళుక్య ఛాలెంజర్స్ నుంచి హరిణి ప్లీజ్. నిజంగా ఇద్దరు అద్భుతంగా పాడారండి. బట్ రెండో రౌండ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. రెండు టీంలకి 23-23 ఈక్వల్ మార్క్స్ టై పడింది. సో ఎవరెన్ని మార్క్స్ గెయిన్ చేస్తారో తెలుసుకుందామా? ముందుగా ప్రవీణ్, లెట్స్ నో యువర్ స్కోర్. శాతవాహన సోల్జర్స్ స్కోర్ తెలుసుకుందాం అండి. ముందుగా ప్రవీణ్ స్కోర్. థర్టీకి చాలా హ్యూజ్ స్కోర్ వచ్చేస్తుంది. హేమచంద్ర గారు 28, మాళవిక గారు ఆల్సో 28 అండ్ గీతా మాధురి గారు 27, నిహాల్ గారు 27. దెన్ యావరేజ్ స్కోర్ ప్లీజ్ 27.5. గ్రేట్ స్కోర్. ఆర్ యు హ్యాపీ అండి రఘు గారు? ఆ మార్క్స్ కూడా చూసిన తర్వాత చెప్తాను. ఇక్కడి పర్ఫార్మెన్స్ కి వాళ్ళమ్మ పులకించిపోయింది అండ్ చాలా మంది సంతోషించారు. బట్ ఇక్కడ కూడా కొన్ని సంగతులు పట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ప్రవీణ్ కంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసిందా లేదా చూద్దాం అండి. ఈ రౌండ్ లో ఎవరు విజేతలో తేల్చుకుందాం. హరిణి మార్క్స్ చూద్దాం. "28, 27, 27, 27." హేమచంద్ర గారు 28 ఇచ్చారు. యావరేజ్ స్కోర్ ప్లీజ్ 27. అంటే 0.5 మార్క్స్ ఎక్కువనా? 50.5 అండ్ 50 అర మార్క్ తేడాతో శాతవాహన సోల్జర్స్ విన్ అయ్యారు సెకండ్ రౌండ్. కంగ్రాచులేషన్స్. సో విజయం బాట పట్టారండి. మళ్ళీ ఇక మూడవ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం అండి. స్వర సంగ్రామం. ఇక్కడ అర మార్క్ తేడాలో ఉన్నారండి. బట్ ఏదైనా జరగచ్చు. వీరైనా గెలవచ్చు, వీరైనా గెలవచ్చు. సో గెలుపు ఓటమిలను నిర్ణయించేటువంటి ఆట అండి. ఆఖరి యుద్ధానికి వెళ్ళడానికంటే ముందు అమూల్ సంగీత మహాయుద్ధం. ఎంత వారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాని తేలిపోదురు కైపులో. చీమ 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 గారి వినునామా ప్రేమ రెచ్చిపోరు మామా. ఒక్క మగాడు చెత్తైనా బుచ్చైనా